అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్కి సంబంధించి ప్రాథమిక కీ అయితే విడుదల చేశారు. నాకు తెలిసి మీ అందరూ కూడా మీ ప్రాథమిక కీని చూసుకునే ఉంటారు. మీ రెస్పాన్స్ షీట్స్ కీని బేరేజ్ వేసుకుంటే మీకు ఎంత స్కోర్ వస్తుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఇప్పుడు మన దృష్టి అంతా పెట్టాల్సింది అందరూ చాలా వరకు అందరూ క్వాలిఫై అవుతారు. జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు. ఈ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఐఐటీలు ఏవైతే దేశంలో 23 ఉన్నాయో ఈ ఐఐటీల్లో సీట్ సంపాదించుకోవడానికి మనం జేఈ అడ్వాన్స్ రాయాలి. దానికి టోటల్గా ఉన్న 23 ఐఐటీల్లో 17,740 సీట్లు ఉన్నాయి. ఈ 17,740 సీట్లకి పోటీ పడే వాళ్ళని 2,50,000 మంది ఉంటారు. అంటే జేఈ మెయిన్స్ నుంచి 2,50,000 మందిని జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేస్తారు. అది ఎలా క్వాలిఫై చేస్తారో నేను ముందు చెప్పాను. మరి జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యే వాళ్ళు 2 పేపర్స్ మార్నింగు ఈవినింగు 2 పేపర్స్ రాస్తారు. ఆ 2 పేపర్స్లో కలిపి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలంటే జనరల్ అభ్యర్థులకి మనం ఉన్నటువంటి 3 సబ్జెక్టులు ఈచ్ సబ్జెక్టు 10 మార్క్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగు ఈవినింగు రాసే 2 పేపర్లో కలిపి మ్యాథమెటిక్స్ 10 మార్క్స్ రావాలి. అప్పుడే జనరల్ అభ్యర్థులు క్వాలిఫై అయినట్టు. ప్రతి పేపరు మినిమం 10 మార్క్స్ రావాలి. బట్ మినిమం అగ్రిగేట్ మార్క్స్ అయితే లాస్ట్ ఇయర్ 109కి వచ్చిన వాళ్ళని క్వాలిఫై చేశాడు. అంటే 109 వచ్చి ఉండాలి, ప్రతి సబ్జెక్ట్లో మినిమం 10 వచ్చి ఉండాలి. అది మార్నింగ్ ఈవినింగ్ 2 పేపర్లో కలిపి. ఇంకా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే ప్రతి పేపరు కలిపి ప్రతి పేపరు కూడా 9 మార్క్స్ రావాలి. మార్నింగు ఈవినింగు రాసినటువంటి మ్యాథమెటిక్స్ 9 మార్క్స్ రావాలి. మార్నింగ్ ఈవినింగ్ రాసిన కెమిస్ట్రీ 9 మార్క్స్ రావాలి. మార్నింగ్ ఈవినింగ్ రాసినటువంటి ఫిజిక్స్ 9 మార్క్స్ రావాలి. ఇది మినిమం మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ రావాలి. ఆ మినిమం వచ్చి మినిమం అగ్రిగేట్ మార్క్స్ కూడా 98 మార్క్స్ వస్తే లాస్ట్ ఇయర్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. అంటే కౌన్సిలింగ్ క్వాలిఫై అయ్యారు ఐఐటీకి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9 సేమ్ 98, ఎస్సీ వాళ్ళకి అయితే 5, ఎస్టీ వాళ్ళకి కూడా 5. ఇది మీరు అర్థం చేసుకుంటారేమో. డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను. లాస్ట్ ఇయర్ జేఈ అడ్వాన్స్కి సంబంధించి జనరల్ అభ్యర్థులు ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అంటే క్వాలిఫై అయిన వాళ్ళు కేటగిరీ వైజ్ నేను ముందు చెప్పాను, లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను. జనరల్ అభ్యర్థులు 38,701 మంది లాస్ట్ ఇయర్ రిజిస్టర్ చేసుకున్నారు. క్వాలిఫై అయిన వాళ్ళు దగ్గర 40,000 దగ్గర ఎంతోమంది క్వాలిఫై అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 38,701 మంది. ఎగ్జామ్ రాసిన వాళ్ళు 2 పేపర్లు కలిపి 37,000 మందే రాశారు. క్వాలిఫై అయిన వాళ్ళంతా 14,000 మంది. వాళ్ళకున్న సీట్లన్నీ 6,848. అంటే చూడండి, క్వాలిఫై అయిన వాళ్ళు 14,000లో అలాటెడ్ సీట్స్ 6,842. అంటే ప్రతి ఒక సీట్కి ఇద్దరు కాంపిటీషన్ ఉందన్నమాట. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 68,507. ఎపియర్డ్ అయ్యారు అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు 66,123. క్వాలిఫై అయిన వాళ్ళు 9,281. లాస్ట్ ఇయర్ అండి ఇది. వాళ్ళకున్న సీట్లంతా 4,665 సీట్లు. ఆ 4,665 సీట్లకి 9,281 మంది క్వాలిఫై అయ్యారు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 31,363 మంది రిజిస్టర్ చేసుకుంటే 30,643 మంది ఏమో ఎపియర్డ్ అయ్యారు. 5,427 మంది ఏమో క్వాలిఫై అయ్యారు. వాళ్ళకున్న సీట్లు 1,876. ఎస్సీ వారికి వచ్చేటప్పటికి 30,730 మంది రిజిస్టర్ చేసుకుంటే ఎపియర్డ్ అయిన వారు బోత్ పేపర్స్ 29,432. క్వాలిఫై అయిన వాళ్ళు 13,794. చూడండి, ఎస్సీ కేటగిరీలో క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాటెడ్ సీట్స్ వాళ్ళకి 2,653 సీట్లు ఎస్సీ క్యాండిడేట్స్కి ఉన్నాయి. ఎస్టీ వారు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు గతసారి 14,651 మంది రిజిస్టర్ చేసుకుంటే ఎపియర్డ్ అయిన వాళ్ళు 13,869 మంది ఎపియర్డ్ అయ్యారు. క్వాలిఫై అయిన వాళ్ళు 5,073 మంది. వాళ్ళకున్న సీట్లు 13,032 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. అంటే చూడండి, 2,50,000 మంది జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి క్వాలిఫై అయితే అందులో 1,83,952 మంది రిజిస్టర్ చేసుకున్నారు, అంటే అప్లై చేశారు. రాసిన వాళ్ళు 1,77,645 మంది రాశారు. 2,50,000 దగ్గర కూడా 50,000-60,000 మంది ఎగ్జామ్ రాయలేదు. క్వాలిఫై 47,000 మంది. షీట్లేమో 17,372. ఇది జేఈ అడ్వాన్స్ ద్వారా మనం ఐఐటీలోకి వెళ్ళడానికి ఉన్నటువంటి స్టాటిస్టిక్స్. ఇది మీరు అందరూ అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే చెప్పండి, మరొకసారి దీన్ని మీకు కామెంట్స్ రూపంలో చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మరొక వీడియోలో మీకు జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ గురించి కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.